అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 17th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులను చూద్దాం. ప్రకృతిలో సహజ మార్పులే ఎక్కువగా జరుగుతాయి. నిర్ణీత కాలాల్లో పునరావృతమయ్యే మార్పులు. సూర్యోదయం, సూర్యాస్తమయం, పగలు, రాత్రి రిపీట్ అవ్వడానికి 12 అవర్స్ పడుతుంది. ఆకులు రాలడం 1 ఇయర్. ధ్రువ నక్షత్రం ఉదయించడం 1 డే. ఋతువుల్లో మార్పు 1 ఇయర్. పొలాలు పచ్చగా మారడం 6 months ఆర్ 1 ఇయర్, పంటను బట్టి ఉంటుంది. నీడ పొడవుగా కనిపించడం 1 డే. పౌర్ణమి 29.5 days. ఖచ్చితమైన సమయం తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. నెక్స్ట్ మార్పుల్లో రకాలు చూద్దాం. మార్పులు ముఖ్యంగా 2 రకాలు. అవి భౌతిక మార్పు మరియు రసాయన మార్పు. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో, స్థితిలో మార్పు జరిగినా కొత్త పదార్థం ఏర్పడకపోతే దాన్ని భౌతిక మార్పు అంటాం. ఉదాహరణకి వేడి చేస్తే మంచు నీరుగా, నీరు ఆవిరిగా మారుతుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఆవిరి మళ్ళీ నీరుగా, నీరు మంచుగా మారుతుంది. అలాగే చలికాలంలో నెయ్యి లేదా కొబ్బరి నూనె గడ్డకట్టడం, బెలూన్ లేదా ట్యూబ్లో గాలి నింపడం, రొట్టె పిండి తయారీ, కాగితం చింపడం ఇవన్నీ కూడా భౌతిక మార్పులే. రసాయన మార్పులు. పదార్థాల సంఘటనంలో మార్పు జరిగి కొత్త పదార్థం ఏర్పడితే దానిని రసాయన మార్పు అంటారు. ఉదాహరణకి కర్ర ముక్క లేదా కాగితం లేదా పత్తిని కాల్చడం. ఇంకా పాల నుండి పెరుగు ఏర్పడడం, బ్యాటరీల్ని రీఛార్జ్ చేయడం, పసుపు మరియు సున్నంతో పారాని తయారు చేయడం, కిల్లి నమలడం, గుడ్డు ఉడికించడం, ఇడ్లీ పిండి లేదా టీ తయారీ, కాయలు పండడం, నొప్పులకు పెయిన్ బామ్ రాయడం, టాబ్లెట్స్ లేదా సిరప్స్ తినడం లేదా తాగడం, చర్మం రంగులో మార్పు, మొక్కలు ఎదగటం, దీపం లేదా క్యాండిల్ వెలగడం, క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ కూడా రసాయన మార్పులకు ఉదాహరణలు. ఇంకా ఇనుము తుప్పు పట్టడం కూడా రసాయన మార్పే. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఆక్సిజన్ నీటి ఆవిరి సమక్షంలో ఇనుముతో చర్య జరిపి ఇనుము పైన గోధుమ రంగు పొర లేదా తుప్పు ఏర్పడుతుంది. ఇక్కడ ఈక్వేషన్ చూద్దాం. ఐరన్, ఆక్సిజను నీటి ఆవిరితో కలిసి ఐరన్ని తుప్పుగా మారుస్తుంది. ఇదే విధంగా గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరిపి ఆకుపచ్చని పొర లేదా తుప్పు ఏర్పడుతుంది. దీనివల్ల రాగి మరింత తుప్పు పట్టకుండా ఉంటుంది. లోహాలు ఆక్సైడ్లుగా లేదా తుప్పుగా మారడం గాలిలోని తేమ శాతం పైన ఆధారపడి ఉంటుంది. ఇనుప వస్తువులకు నేరుగా గాలి, నీరు తాకకుండా ఉండడానికి రంగు లేదా గ్రీజ్ పూత పూస్తే త్వరగా తుప్పు పట్టవు. గాలి తగిలితే వెండి నల్లబడుతుంది, కానీ బంగారం తుప్పు పట్టదు. నెక్స్ట్ గాల్వనైజేషన్. ఇనుప వస్తువులు అంటే లోహాలు తుప్పు పట్టకుండా వాటిపైన జింక్ లేదా క్రోమియం వంటి లోహాలను పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటాము. ముఖ్యంగా జింకుతో గాల్వనైజేషన్ చేస్తారు. ఆపిల్, వంకాయ, ఆలుగడ్డ, అరటిపండు మొదలైనవి ముక్కలుగా కోసినప్పుడు అవి గాలిలోని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల వాటిపైన గోధుమ రంగు పూత ఏర్పడుతుంది. ఈ కూరగాయ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఉప్పు నీళ్లు లేదా వెనిగర్, నిమ్మరసం, ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి వంటి ఆమ్లాలు కలిపిన నీటిలో వేయాలి. నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్ని గాలిలో మండిస్తే ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది, అంటే బూడిద ఏర్పడుతుంది. ఈ బూడిదను నీటిలో కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవుతుంది. ఇది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది, అంటే ఇది క్షారం. ఇది కూడా రసాయన మార్పే. నెక్స్ట్ ఇంకొక రసాయన మార్పు చూద్దాం. కృత్యం చేద్దాం. ఒక బీకర్లో సగం వరకు నీరు తీసుకొని 1 స్పూను కాపర్ సల్ఫేట్ కలిపితే అది నీలి రంగులోకి మారుతుంది, ఎందుకంటే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి కొద్దిగా సల్ఫ్యూరిక్ ఆమ్లం కలపాలి. ఈ ద్రావణంలో ఇనుప మేకు వేసి 30 నిమిషాలు ఉంచాలి.
కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలి రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఐరన్ సల్ఫేట్ గా మారుతుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం ఐరన్ సల్ఫేట్ ద్రావణంగా మారుతుంది. ఇనుప మేకు మీద కాపర్ పూత ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకు వేస్తే ఈ ఇనుము సల్ఫేట్తో కలిసింది, అంటే ఫెర్రస్ సల్ఫేట్ ఏర్పడింది. అంటే బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్, గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్గా మారింది. కాపర్ విడిపోయి ఇనుప మేకు పైన పూతలాగా ఏర్పడింది. ఇక్కడ కాపర్ సల్ఫేటు, ఇది బ్లూ కలర్లో ఉంది. దీంట్లో మనం మేకు వేసాము. అప్పుడు ఈ కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపరు మేకు పైకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక కృత్యం చేద్దాం. వెనిగర్కి వంట సోడా కలిపితే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. వెనిగర్, దీనినే ఎస్టిక్ యాసిడ్ అని కూడా అంటాం. వంట సోడా, సోడియం బైకార్బోనేట్, ఇవి రెండూ కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, ఇది సున్నపు నీరు, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఇవి రెండు కలిస్తే పాల వలె తెల్లగా, అంటే కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. నెక్స్ట్, కర్పూరాన్ని మండిస్తే నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. కర్పూరాన్ని గాలి తగిలేలా ఉంచితే ఆవిరిగా మారుతుంది. దీని ఘాటైన వాసన కీటకాలను నిరోధిస్తుంది. రసాయన మార్పు జరిగినప్పుడు ఉష్ణం, కాంతి వెలువడవచ్చు లేదా గ్రహించబడవచ్చు, శబ్దం పుట్టవచ్చు, వాసన, రంగు, స్థితిలో మార్పు రావచ్చు. స్ఫటికీకరణ, ఇది భౌతిక మార్పు. ఆవిరిగా మార్చి లేదా వేడి చేసి ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియ. నీటిని వేడి చేస్తూ చక్కెర కలుపుతూ సంతృప్త ద్రావణం తయారు చేయండి. అలాగే సంతృప్త యూరియా ద్రావణం మరియు సంతృప్త కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేసి చల్లార్చండి. ఈ సంతృప్త ద్రావణాలను చల్లారిస్తే వాటి యొక్క స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. గంట కొట్టండి. ఈ వీడియోలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలను నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.